ఏది కానీ నీకు ఏ ప్రాబ్లం వచ్చినా చెప్పుకోనాను, ఓకేనా? నీ లోపలనే పెట్టుకొని నువ్వే ఆలోచించుకుంటుంటే ఇట్లనే ఉంటది ఏది కానీ. సరే. ఎట్రా పోయేది ఎడిగిపోతాను జాబుకు బాబు. అబ్బో ఇక నేను నౌకరు చేసి నా ఇల్లు ఇరికిస్తాడు పందిరి పచ్చబడేస్తాడు. నువ్వు నౌకరు చేస్తారద్దు పోవుడద్దు. అయ్యా దొర నీ కాలు మొక్కుతా, నువ్వు చేసిన పురుషోత్తం చాలు. ఇక హైదరాబాద్ గద్ద ఏమద్దు. ఇక అడిగి పోయిందంటే నువ్వు ఆడింది ఆట పాడింది పాట. మళ్ళీ కొత్త అప్పులు ఎన్ని చేస్తావో ఏం కతో. ఉన్న 2 ఎకరాలు కూడా అమ్మాలి చేస్తుంది. గవర్నమెంట్ నౌకరికి ప్రిపేర్ గా ఎంత ఖర్చు అయినా నేను పెట్టుకుంటా. వెనకటి నుంచి చదివినట్టే ఇంటికంటే చదువు. విన్నావా? నీకు అన్ని తెలుసారా? అన్ని తెలిసిన నువ్వు అయితే అన్న పెళ్లి కాకముందు తమ్ముడు పెళ్లి ఎట్లా చేసుకుంటారా? ఇది తెలియలేదారా నీకు? అని తెలియదా? ఆడు పెళ్లి చేసుకుని తమ్ముడు పెళ్లి చేయాలని తెలియదా? వానికి నౌకరీ చేయాలని తెలియదా? నేను చేస్తలేను నౌకరీ. అయ్యా ఉన్నాడు అనుకుంటా, చచ్చిండు అనుకుంటా ఇంట్లో. మీ ఇష్టం వచ్చినట్టు ఊరు ఎగర్రా, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాడు చేసుకోండి. పో, నేనే సత్తా. హలో చెప్పరా. అరే ఏడున్నారా? ఇక్కడ సామాన్ తీసుకోవద్దారా దండలు ఇట్లా? అరే ఇంకెంతసేపు రా, గంట అవుతుందిరా. వస్తున్నావు రా, ఆల్రెడీ బయలుదేరుతాను. అరే అయ్యగారు పోతారంటరా, కొంచెం తొందర రండిరా. ఆల్రెడీ బయలుదేరినాం, వస్తున్నాం. మనకు మస్తు టెన్షన్ అవుతుందిరా, కొంచెం తొందర రండి కదా జరా ప్లీజ్. అరే టెన్షన్ ఎందుకు, రాయగారు మనోడే చెప్పినా నేను అవుతాను, వస్తున్నాం. సరే. ఏమేమి సృజన, ఎందుకు డల్గా ఉన్నావు? మా నాన్న గుర్తొస్తున్నాను. గుర్తుకొస్తే నాకు గుర్తుకొస్తలేడా మా నాన్న? అది కాదురా, మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఈ పెళ్లి చేసుకున్నాను తెలిస్తే మా అమ్మ నాన్న ఏమైపోతారేమో. సృజన చూడు, బాధపడకు. నాన్నలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పు? నాన్నలు ఆలోచించేది కూడా మన కోసమే కదా. కానీ మనం చెప్పినాం కదా, వాళ్ళు ఒప్పుకున్నందుకు మనం ఏం చేసాం చెప్పు? నువ్వు బాధపడకు, అన్నీ సర్దుకుంటాయి. మా నాన్న నా పెళ్లి గ్రాండ్గా చేయాలని మస్తు కలలు కన్నారా. కనీసం ఇప్పుడు ఆయనతో అక్షంతలు వేసుకునే అదృష్టం కూడా లేదు నాకు. సృజన మనం ఇట్లనే ఆలోచిస్తే మనం ఈ పెళ్లి చేసుకుంటామా చెప్పు? చెప్పు, చేసుకుందామా వద్దా? చేసుకుంటా. నువ్వే కదా పెళ్లి చేసుకుందామని అన్నావు, మరి ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నావు? మనకంటూ టైం వస్తుంది సృజన, కొన్ని డేసే ఈ కష్టాలు. సరేనా? నువ్వేం బాధపడకు, తర్వాత వాళ్ళు ఒప్పుకుంటారు కావచ్చు నిమ్మలంగా. ఏందేమానంద్, నాకు మస్తు భయం అవుతుంది. మా నాన్న గుర్తుకొస్తుంది ఊకే. గుర్తుకొస్తాడా? చెయ్యి, పట్టు, ఫోన్ చేయి. ఫోన్ చేయి, కలపాలా? నేను కలపాలనా? వద్దు. మరి ఫోన్ చేయి. వచ్చి అక్షంతలు వేసుడో లేకపోతే మనల్ని అడ్డంగా నరికిపోతాడో తెలుస్తుంది నీకు. అరే నేను ఇంకా వాళ్ళు ఏడ వెతుకుతుర్రో, ఎంతమంది వెతుకుతుర్రో, ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారో అని నేను భయపడతా ఉంటే నువ్వు ఇక్కడ మా నాన్న గుర్తుకొస్తున్నాను కూడా మధ్యలో ఎడుతావు. మరి అసలు దాన్ని ఎందుకే పెళ్లి చేసుకుందాం నన్ను నిమ్మలంగా చేసుకుందామని అన్నగా. మీ డాడీ గ్రాండ్గా వేసి ఇచ్చినప్పుడే చేసుకునేది ఉండే. అప్పుడు అట్లా అన్నా కానీ ఇప్పుడు భయం అవుతుంది నాకు మస్తు. నాకు అయితే లేదా భయం? నీ ఒక్కదానికి అవుతుందా? ఎందుకంత సీరియస్ అవుతున్నావు నువ్వు? అరే సీరియస్ అవుతున్నావు అంటే నాకు లేదా మా నాయన? నాకు గుర్తుకొస్తలేడా? ఇప్పుడు పెళ్ళి అయిపోయినాక మనం ఇట్లనే పోలీస్ స్టేషన్లోకి పోయినాం అనుకో, అక్కడ నువ్వు ఏడ్చినావు అనుకో, వీడు ఏదో మాయమాటలు చెప్పి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి నన్ను బొక్కలేస్తారు, నా వైపు సాబ్ చేస్తారు. అందులో నువ్వు ఏడోగా నీకు దండం పెడతానే. సరే. ఆయనతో మీ నాయన ఇచ్చిన అనుకో సడన్గా నువ్వు ఏడుస్తున్నది చూసి ఈయన నడుతాను నన్ను. నా భయం నాకుందండి. అమ్మ ఈరి తొందరగా వచ్చి సావరు. ఏడున్నారా? వచ్చినావురా 2 minutes. అసలు రాడ్ నుంచి అంటే వైర్రా దగ్గరికి వచ్చినాం. అస్సరంటనా? అస్సురంట. ఇక ఒక గంట సేపు ఓపిక పడితే అయిపోతుంది. అప్పుడు మనం పోలీస్ స్టేషన్కి పోదాం, అన్ని చదువుకుంటాయి. సరేనా? టెన్షన్ పడతాను తొందర బట్టలు మార్చుకోపోరాను. నీకేం తెలుసురా వారి అయ్యగారు పోతాను అంటారు. అయ్యగారు చెప్పినా కదా 2 రోజుల కింద మనం చెప్తున్నా. అయ్యగారు మనోడేరా. అరే అనంత్, సృజనుల డాడీ ఇక్కడికనే తిరుగుతున్నట్రా. మీరిద్దరు ఎంత తొందర పెళ్లి చేసుకుంటే మనం అంత తొందర బయటపడచ్చురా. అరే తుత్తుగా ఎందుకురా వాళ్ళకి చెప్పి భయపెడిస్తాను? మనం ఉన్నది ఎందుకురా పీకని కారా నీ. అరే నువ్వు రెడీగా పోరా, వాళ్ళ వచ్చి నేను చూసుకున్నా కనుకో. చూసావా? సరే నేనైతే బట్టలు మార్చుకున్నా సార్.
సంహారం చ విరాధమే శ్రీహాస్రే గృహే లక్ష్మీ రాష్ట్రస్య దయామాతరం ఓం తదేవలగ్నం సుదేవాతారాబలం చంద్రబలం తదేవాం లక్ష్మీనారాయణ చింతన సావధానం సులగ్నే సావధానం లక్ష్మీనారాయణ చింతనం ధనంధాన్యం పశుం బహుపుత్రలాభం సంవత్సరం దీర్ఘమాశ్వాచంద్రార్గం వంశాభిద్రలక్ష్మి ప్రాప్తిరోస్తు మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతవే కంఠే. ధాన్యం పశుం బహుపుత్రలాభం సంవత్సరం నమస్కారం చేసుకో. నక్షత్రం కనబడుతూనే కనబడదని చెప్పు. అప్పటిదాకా ఇట్లనే ఉందాం, సరేనా? నువ్వు చెయ్యి ఇక్కడ వేసుకో. కానీ ఎంతైనా పల్లెటూరు పల్లెటూరే. అవును. మంచిగా పచ్చడి పొలాలు, పచ్చడి పత్తి చేనులు, ఎంత మంచిగా. సిటీలో ఎవ్వరు కనబడరు, ఇక్కడ అందరు మంచిగా మనోళ్ళు కనబడతారు, అందరు మాట్లాడిస్తారు, మంచిగా ఉంటది. అది అది ఎంత మంచిగా వస్తుంది, ప్రశాంతంగా ఉన్నది, మంచిగా మంచి గాలి. సిటీలని అవి ఎక్కడ చూసినా పొగనే, రోగాలు తప్ప ఏం లేదు అక్కడ. కానీ నాకు ఒక మంచి డ్రీమ్ ఉన్నది. ఏంటిది? మంచి పల్లెటూరులో ఒక విల్ల లాగా కట్టుకోవాలి, అక్కడ ఉండాలి, రిటైర్మెంట్ అయిపోయే వరకైనా మంచి పల్లెటూరులో ఉండాలనే మంచి ఆశ. చూడాలి, కట్టుకుందాం. మీకు వ్యవసాయం వచ్చా పనులు? వ్యవసాయం అంటే పోతా అప్పుడప్పుడు పోయి కొన్ని కొన్ని పనులు చేసేది. వ్యవసాయం చేసుకుంటూ కూడా చదువుకున్నారా మీరు? లేకపోతే అప్పుడు కూర్చోబెట్టి చదివించాలి అనుకుంటాను ఏసీలల్లా. రేటే అసలు మీరు. వ్యవసాయం అంటే బావి కడిగి పోయేది, కొన్ని పనులు చేసేది, వచ్చి చదువుకునేది, అన్నిటి అలవాటు చేసేళ్ళు. నేనైతే అస్సలు పోలేను, అమ్మ నాన్నే చూసుకునేటోళ్ళు, నేను చదువుకునేదాన్ని అంతే. అంటే గారాభంగా పెరిగినాం అన్నట్టు. రత్నాకర్ అంటే నువ్వేనా? నేనే. మీ కొడుకున్నాడా ఇంట్లో? ఎందుకు మా పెద్దోడు ఏమన్నా పైసలు ఇట్లా తీసుకున్నాడా? ఊళ్ళో ఏమేంటి వాడు? పెద్దోడు కాదు, మీ చిన్న కొడుకు అనంతు. అరే మా అనంత్ గారు ఎందుకు వానికి ఇట్లా పైసలు ఇచ్చిల్లా? మీకు ఏం కావాలి? పైసలు కాదు, ఫస్ట్ నీ అనంతకు ఫోన్ చేయి నువ్వు. అసలు మీరు ఎవరే? ఎందుకు వచ్చిల్లు? నా కొడుకులతో మీకేం పని? నువ్వు ఎవరు? నేను ఎవరో నీకు తెలియదా? సృజన వాళ్ళు అయ్యా నేను. సృజన వాళ్ళు అయ్యవా? ఏం తెచ్చినా వీళ్ళు బాబు దొరుకుతాడు. అరే ఇంతమంది చూసినా పోరా. ఏవో ఇంటి మీదకి వచ్చి లోన్లు పెడతాను, ఏవో సుజన వాళ్ళు అయ్యారు కదా, ఇక్కడికి వచ్చి బాగా మాట్లాడతాను. ఫస్ట్ నీ కొడుకు ఫోన్ చేయి నువ్వు. చూసి ఏమవుతుంది? నేను ఆ రోజే చెప్పిన వాళ్ళ బాబు ఫోన్ చేసి కోప్పడతాను, నువ్వు ఆ పొలం జోలికి పోకుండా నేను పోనని చెప్పి నువ్వు కథ ఇంకేంది తెలుస్తుంది, నీ కథ అంతా తెలుస్తుంది. అన్న ఎవరు లేరా ఇంట్లో? అరే నా చెల్లె కనబడక 3 రోజులు అవుతుంది రా. తిరుగుతాను మీరు రోడ్ల పోయినా. నీ కొడుకు అనంతు నా చెల్లె ఇద్దరు ఒకటే ఆఫీసులో పనిచేస్తాను. ఆఫీసులో కనుక్కుంటే ఆఫీస్ వదలేరు వాళ్ళు. నాకు తెలుసు, వాడు పక్క దాన్ని తీసుకపోయాను. నీ కొడుకు ఫోన్ చేసి బీపీ అంతా పోతుంది. నీ పెద్దోడు కాదు, నీ చిన్న కొడుకు ఫోన్ చేయడా? చిన్నోడు చెప్తాను. కలతలేదు నేను. కలవది ఎందుకు? నాకు మళ్ళా కిరిమిలు ఎత్తాయి. ఆ కిరిమి నాకు లేవద్దు, నువ్వు చెయ్యి. ఇవాళ ఇల్లు పిట్టలు లేపమ్మా, పిట్టలు బస్సు ఎలా పెడతాయి ఇదంతా. కలతలేదా? నేను ఏం చేయాలి? కట్టలకి ఇస్తాడే నాకు, కట్టలకి ఇస్తాడు నాకు. ఫోన్ చేయి, ఫోన్ చేయి. వాడిని దాచిపెట్టి నువ్వు చావకు, అర్థమైందా? నువ్వు చస్తావు. వాడు ఇక్కడనే రావాల్సిందే. ఫోన్ చేయి. వానికి ఇంకో నెంబర్ నాడు కదా, చెయ్యి. ఇంకో నెంబర్ చెయ్యి. దాచిపెట్టి వాడిని అక్కడక్కడ తిరిగి తలైంది మళ్ళా చెయ్యి. లౌడ్ స్పీకర్ పెట్టు, మేము ఉన్నాం తెలియదు. సరే లౌడ్ స్పీకర్ పెట్టు. పెట్టిన. హలో
హలో అనంతు ఏంది ఎక్కడో బిడ్డ ఎక్కడన్నా నీకెందుకు ఏం కావాలి ఇప్పుడు నీకు నాకు జ్వరం బాగా వచ్చిందిరా నిన్నటి నుంచి లేవకుంటా నువ్వు ఏడున్నావురా ఒక బాబు ఇప్పుడు మా ఫోన్ చేసి జ్వరం వచ్చిందని కూడా మాట్లాడుతున్నావు అని అన్ని మీ నాటకాలని నాకు తెలియదా నేనేనన్నా ఎన్నొక దగ్గర అరే నీకు దండం పెడతారా నువ్వు ఎక్కడో చెప్పరా నీ జాడల్లో చెప్పరా అంటే నేను చెప్పబాబు అంటే మేము ఒక దగ్గర ఉన్నాం మంచిగా బాగా దూరం ఉన్నాం మా నాన్న నుంచి మేము అయిపోయాం నిన్నే పెళ్లి చేసుకున్నాము నీ దండం పెడతారా నువ్వు ఎక్కడన్నా మంచిదే ఇంటికి రారా పెళ్లి అయితే పెళ్ళే నేను ఇప్పుడు రాను బాబు అప్పుడు దక్షిణ గట్టినే అన్నావా అరే అనంత్గా ఇలా కొట్టినావు కదా అరే అనంతు నువ్వు రాకుండా మాత్రం మీ ఐదు వస్తాడు ఇక్కడ అట్లనా ఆ, నీకేమన్నా కావాలి కానీ చూడు మా నీ బిడ్డ నా దగ్గర ఉన్నది మరి ఆ, నీ- అరే గట్లెందుకు మాట్లాడుతున్నారు ఎవరు వారి వీళ్ళు చంపేటట్టున్నారు ఆడదాకా వచ్చేట్టున్నారు దండం పెడతా నువ్వు రారా ఇంటికి నువ్వేం భయపడకు బాబు వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం దెబ్బకి దెబ్బ తీస్తా ఏమనుకుంటారేమో వాళ్ళు రామా ఫోన్ కట్ చేసి అరే ఏం బాగా మాట్లాడారు రైలు గెలికి సత్తరారా అదే సత్తరారా పట్టమ్మా పట్టమ్మా ఇంటి మీదకి వచ్చావు చంపేటట్టున్నారు చంపుల్ని అందరికందరు చంపుల్ని అరే మా వాళ్ళు మాట్లాడారా సృజన చెప్పు నా బిడ్డనా ఏంటిరా ఇంటి నుంచి వెళ్ళి చేస్తారు నా తమ్ముడు ఒకటి తప్పేసిందా నీ బిడ్డ తప్పేయలే ఆ? నీ బిడ్డ రాను తమ్ముతోటి నడువురు నుంచి లేకపోతే అస్సలు మంచిగా ఉంటది ఏం చేస్తావు ఏం చేసుడు కాదు మీకు సాధన అయితే నువ్వు మోగను అయితే నా తమ్ముడు ఎక్కులాడు అర్థమైందా సాధన కానీ మా ఏం ఖర్చు వెళ్ళి పెట్టుడు కాదు మా అయ్యని కొడతారా మీరు ఎట్లా కొట్టిరో ఒక్కొక్క దెబ్బకు నేను సమాధానం చెప్తా అర్థమైందా నడువురి నడువురి తమ్ముడు ఎట్లా దొరకడం మనం చూసుకుందాం పా దొరకబడతాం మీ ఊరు పల్లెటూరే కానీ పెద్దగా ఉన్నది. ఒక్క నీరుతో మా ఇరుతో చూద్దాం పారాడా ఊరు దాటో బిడ్డ రాయేసిన ఊరు దాటారు బిడ్డ అరే రేపు చూసుకుందాం పో స్టేషన్ లో బొక్కలు ఎక్కడపోతాడు అద్దుకోరని దండ పెట్టరా నలుగురు ఐదుగురు వచ్చి పట్టు పట్టు కొట్టి లేదు రేటు పెడతాడు కొట్టబట్టు మీరు మిమ్మల్ని కానీ ఎందుకు కనుక ఎందుకు రా మేము అంతా చెత్తన కొడుకు వాటి నెత్తి వేసుకొని తిరిగిన నా చిన్న కొడుకు అని మరి ఏమే పెళ్లి ఏంది పేరంటారేంది నాకు బాధలేదు. మేమేమో పెళ్లి చేయనన్నట్టు వాడు పెళ్లి చేసుకొని అవతల పడ్డాడు వీళ్ళు వచ్చి ఇంటి మీదకి వచ్చి పట్టు పట్టు కొట్టబట్టు ఆగమాగం చేయబట్టు ఏం చేయాలి దేవుడా వాతను ఓడివేండు రంజిత్ గడు వేండా ఏమో ఎవరి వేయంలో ఏం కదరా ఏమన్నా కనుకో ఫోన్ చేసి కనుక్కోరా వాడు ఏడున్నాడో ఏం కథ తప్పన వాడిని దొరుకుతా వాడు దొరికితే తప్పని కొట్టి చంపుతారు చేయరా జరా స్టేషన్ వేద్దాం రా బాబు స్టేషన్ కదా దేవతరా నువ్వు రెడీగా స్టేషన్ వేద్దాం అమ్మ అంత మంచిగా మంచిగా బిడ్డ అయ్యా అంత మంచిగా కాళ్ళు కడుకు నువ్వు కూడా కడుకో దాంట్లేడా బాపు మంచిగా వేసుకురండి వేయండి అవ్వ మంచిగా అవ్వ అత్తని అడిగితే ఫోన్ చేయ బిడ్డ ఏమైనా చేద్దు కదా మీరు తినడానికి అయ్యో డాడీకి ఫోన్ చేసిన మమ్మీ చెప్పలేడా నీకు నాకు చెప్పలే ఫోన్ చేసినావా డాడీకి చేసి వచ్చినాం మేము డాడీకి ఆదుకున్నదో లేదో సరే కానీ డాడీ డాడీ ఎవరిదో పంచదాని పేడు వేడి పొద్దునగా వేయండి ఇది వరకు అత్తలేడు పంచాయత ఆ ఎవరిది మమ్మీ ఏమోగా కింది వాడల దాట ఎవరిలో బిడ్డ చెప్పలే నాకు ఏది బిడ్డ ఏం లేదు నీకు ఎవరిదా చెప్పలేడా ఎవరిని చెప్తాడు మీ డాడీ పంచాయతీలకు అద్దంటినాడు ఇటు మంచి చెప్పిన కట్టమే చెడు చెప్పిన కట్టమే వీళ్ళతోనో మాట వాళ్ళతోనో మాట అద్దంటి వినిపించుకోడు ఆయన మీ డాడీకి మీరు అత్తలని తెలుసా ఇంటికి రాడా బిడ్డ వాళ్ళ పొద్దుగల బిడ్డ అని అల్లుడు అత్తండని అట్లే చేస్తాడు బిడ్డ మీ డాడీ ఇక ఊళ్ళలో అట్లే ఉంటది అసలే వర్షాకాలం ఇక ఓట్లు వాళ్ళు చెక్కిలని వీళ్ళు చెక్కిలని వాళ్ళు ఇవే పంచాయతీలు ఉంటాయి కావచ్చు ఇక్కడ రోజుకో పంచాయతీ బిడ్డ ఇక్కడ మా అవన్నీ మంచిగా తీసుకుపోతారు పంచాయతీలో లేవగానే వస్తారు అవ్వ
ఇంటికి వచ్చిన డాడీకి అయితే ఒకసారి ఫోన్ చేయి, చాయ్ పెట్టుకత్తా. అయ్యో అయ్యో అంత మంచిగా మంచిమ్మా. ఎంత మంచిగా బిడ్డ ఎంతసేపు వచ్చి మేము వచ్చి బాగుంటుందేమో. అయ్యో ఓయ్ ఏం చెప్తానవే ఏందా ఏంతసేపు పోతే బిడ్డ ఎత్తానని ఫోన్ చేసినట్టు చెప్పాను రా ఇంటికి. ఎటువైనా డాడీ? నేను ఎడిపోయిన బిడ్డ మీరు అట్టాలని తెలిసే ఉప్పులో పోయి కళ్ళున్ను మటన్ పట్టుకొని వచ్చిన. మరి మమ్మీ పంచాయతీకి ఏమని చెప్తుంది? ఏగా పంచాయతీ బిడ్డ మన ఊళ్ళో రోజు ఉన్నాయనే పోంగా ఒక ఇంపార్టెంట్ పంచాయతీ కాడ ఉండి అది ఒడగొట్టి అడిపోయినా నేను అట్లా. ఇంపార్టెంట్ పంచాయతా? ఎవరిది డాడీ? ఏ మన ఊళ్ళో ఉండే ఆ బిడ్డ అయినప్పటికీ ఆ పంచాయతీ గురించి మనకి ఎందుకు బిడ్డ, అల్లుడు నువ్వు వచ్చినావు, నాకు అదే బాగా సంతోషం. మీరు అట్లనే నేను ఉప్పులో పోయి దేశం రమేష్ అన్న దగ్గర పోయి ఆయన దగ్గర ఉండి చెట్టు ఎక్కించి కళ్ళు ఇప్పించి పట్టుకొని వచ్చిన. మంచిగా ఉన్నది బిడ్డ, కళ్ళు ఒక గ్లాస్ తాగరాదు? అద్దు డాడీ, నేను ఫ్రెష్ అప్ అవుతా. సరే. అయ్యా ఇక కళ్ళు తాగు. నేను తాగను మా. గొట్లంటే ఎట్లా మీరు తాగుతారని కదా పట్టుకొచ్చింది నేను. బయటే కావచ్చు కానీ నేను తాగుతలేను మామ అసలే. ఎందుకయ్యా? నాకు అసలు తాగడం అలవాట్లేదు, కానీ ఒకరోజు ఆఫీస్ కాడ పార్టీ అయితే చిన్నగా తాగొచ్చిన మామ, అది వల్లేదు. అప్పటి నుండి తాగుతలేను మామ. కల్లా బీర్లు బ్రాండ్ తాగితే వామిటింగ్ కావా? అవి తాగద్దా? ఈ కళ్ళు తాటి చెట్టు కళ్ళు స్వచ్ఛమైంది, ఇది తాగితే మంచిది ఆరోగ్యం. ఇంకొక రాస్తాము. ఆ రోజు నేను తాగినాక అంత ఇంట్లో వామిటింగ్ చేసుకున్నాడు, ఇక ఆరిక ఇబ్బంది పడ్డది మామ, నాకు మంచిగా అనిపించలే. ఆ రోజు ఆమె మీద ఒట్టేసిన మామ నేను తాగాని. అయ్యో వీడియో వచ్చేసినావా? ఇప్పుడు ఈ కళ్ళు మాత్రం నేనే మాత్రం చేసుకుంటే కళ్ళు నువ్వు తాగు మామ. ఏం తాగాలి? ఒక్కండి నిన్ను పెట్టుకొని ఒక్కని కళ్ళు తాగుతున్నా. ఏం కాదు మామ, నువ్వు తాగు. సరే ఇప్పుడు వీడియో కూడా తాగాలంటారు కదా, ఒక థమ్స్అప్ తెప్పిస్తుంది. థమ్స్అప్ శరీరం తాగుతారట. మీరు ఈ కళ్ళు నేను తాగకపోతే ఎవరు తాగుతారు, కానీ థమ్స్అప్ ఇచ్చిన తాగుతుంది. సరే మామ. పైసలు తీసుకురా, థమ్స్అప్ పట్టుకొస్తా. డాడీ అమ్మా ఒకసారి రావా? అత్తనా బిడ్డ? ఏంది బిడ్డ అల్లుని కళ్దామని తాగుతలేడు, ఏమో బంద్ చేసినట్టు ఏంది అన్నది ఆగాడు కానీ డాడీ, అరవింద్తో మాట్లాడమన్నా కదా, మాట్లాడినవా? గాముచ్చరికి ఇప్పుడు ఎందుకు బిడ్డ? చెప్పు డాడీ, మాట్లాడినవా? అరే మళ్ళీ గదే ముచ్చిన మాట్లాడతావు. నీకేమైనా నువ్వు ఇవ్వకుంటానుకున్నావా? నీకేం కాకుండా నేను చూసుకుంటుంది బిడ్డ. లేదు డాడీ, నువ్వు మాట్లాడినవా లేదా అది చెప్పు. మాట్లాడినా? ఏమన్నాడు? ఏది వాడనేది ఏమున్నది బిడ్డ? ఏమో మన బాగా భయపడబడుతుంది. వాళ్ళ ఇంటికి పోయినా. ఇంటికేనవా? వాళ్ళ ఇంటికే పోయినా. వాళ్ళ ఇంటికి పోయేసరికి వాళ్ళ అయ్యున్నాడు, వాడున్నాడు. వాడిని వాళ్ళ అయ్యని పిలిచిన, బయటికి పిలిచి, అరే నువ్వు ఇటువంటి పనులు చేసినావు అనుకో, ఇంకొకసారి నా బిడ్డ ఇంటి మోకాన పోయినా, నా బిడ్డ జోలికి పోయినా ఇంటికి పెట్రోల్ పోసి తలగబెడతా అని చెప్పిన. మరి నానేమన్నా అన్నాడా? ఏమంటాడు? వాళ్ళు చేసే పనికి ఇంకా వాళ్ళ అయ్య మెచ్చుకుంటాడా? దండం పెడితే మా ఉందే తప్పైందని పోవని చెప్పి పంపించాడు. అంతేనా? ఎవరితోనున్న మనుషుల్ని పెట్టి కొట్టిపిస్తున్నావా? వాడు చిన్న ఎలక పిల్ల సమానం బిడ్డ, గవాన్ని మనుషులు పెట్టి కొట్టియాలా? నీ ఒక్కని చాలదా? లేదు డాడీ, ఇంతకుముందు అల్లుడు నేను రాగా వాళ్ళ ఇంటికాడ గొడవ అవుతుంది, అందుకే అడుగుతున్నా. ఓహో గాముచ్చటా బిడ్డ? డాడీ ఇంటాడు. ఆయన కారు ఉన్నాడు, ఈయన పడేది గంతి. ఏమైంది? అయితే పొద్దున నాకు ఈ ముచ్చట తెలిసింది. వీడు అరవింద్ గారు ఉన్నాడు కదా, వీడాట ఒక ఆడికి పెళ్లి సంబంధానికి పోయిందట. పెళ్లి సంబంధం కొడితే ఆ సంబంధం చేసుకొని సపడే కెమెరా వచ్చినట్టు అరవింద్ గారు. అనంత్ గారు ఉన్నాడు వాళ్ళ తమ్ముడు, వీడు ఒక అమ్మాయిని ప్రేమించిందట. వాడు పెళ్లి చేసుకుంది, వీడు పెళ్లి చేసుకోవద్దు కదా అని ఇన్ని రోజులు పాపం వాడు ఆగిండట. వీడు చేసుకుంటాడు కదా అని వాడు అమ్మాయిని పట్టుకొని వచ్చిండు. ఇప్పుడు ఆ అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి ఇంటికి ఖర్చులు వెళ్ళి పెడతారు కావచ్చు, దిమ్మడి దమ్మడి గుద్దిడిచి పెడతారు. ఊకుంటారా బిడ్డ? ఎవరు ఎందుకు ఊకుంటారు? నాకు వాళ్ళు వీళ్ళంటే ఈ ముచ్చట తెలిసింది బిడ్డ. అదే మరి మమ్మీ పంచాయతీకి అని చెప్పింది, మరి వాళ్ళ దగ్గరికి వేణు కావచ్చు, నేను ఫోన్ చేసినందుకు అని అనుకున్నా. నేను వేరే వాళ్ళ పంచాయతీ పోయినది బిడ్డ, నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు బిడ్డ? నేను లేనా? నువ్వేం భయపడకు. ఓ మటన్ తెచ్చిన మమ్మీ వండుతుంది, మంచిగా నిమ్మలాగా తిని 2 పూటలు ఉంటుంది బిడ్డ. నువ్వేం టెన్షన్ పెట్టవు బిడ్డ, మాకున్నది నువ్వు ఒక్కదానివి. నువ్వు మంచిగా ఉంటానో చెడుకుంటానో, నువ్వేం టెన్షన్ పడతానో మాకు తెలందాక ఏదో ఒక గుట్ట 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 నీకు ఏం కాకుండా నేను చూసుకుంటా కదా బిడ్డ. సరే డాడీ. నేను పోతాను, వాళ్ళ దగ్గర కూర్చుంటా, పాప మళ్ళీ ఒక్కడున్నాడు. నువ్వు టెన్షన్ పడకు, నవ్వు. సరే డాడీ, టెన్షన్ ఏం లేదు.